నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. అట్టహాసంగా జరిగిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రథమ వార్షికోత్సవం మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2024-25 నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం మరియు ప్రథమ వార్షికోత్సవం ఆదివారం సుల్తానాబాద్లోని కుమార్ పంప్ సత్సంగ్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి వివేక విద్యా సంస్థల అధినేత రావిపాటి వీరనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధ్యక్షులుగా కటకం వెంకట ప్రసాద్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు, సెక్రటరీగా వెంకటేశ్వరరావు, ట్రెజరర్గా శర్మ, జాయింట్ సెక్రటరీగా సోమయ్య శాస్త్రి, మహిళా విభాగం అధ్యక్షురాలు కళ్యాణిలు ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు మానవతా అధ్యక్షులు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రాంతీయ భేదములు లేకుండా మేము అందరము కలిసి ఒకే కుటుంబంగా చేస్తామని ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాం. నూతనముగా 2024-2025 సంవత్సరానికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గానికి ఈ సభా వేదిక నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు విశేష వైద్య సేవలు అందించిన కొత్త శివరామకృష్ణ ప్రసాద్కు మానవతా జీవితకాల పురస్కారాన్ని ప్రదానం చేశారు. శాలువా పూలమాలతో ఆయనను సత్కరించారు. సభలో ఉన్నటువంటి మానవులారా, మీరందరూ మానవత్వంతో ఉన్నారు. ఇప్పుడు దాకా ఇంత భౌతికంగా మానవత్వంగా మమ్మల్ని ఇంత గౌరవించినందుకు మీకు నేను ఏమి చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి మీ అందరికీ ఈ శివరామకృష్ణ గారికి పైన 3 ఆడపిల్లలు, కింద 3 ఆడపిల్లలు, 6 ఆడపిల్లలు, వీళ్ళు 3. అందులో పెద్ద ఆయన డాక్టర్ రవీంద్రనాథ్ గారు, కొత్త రవీంద్రనాథ్ గారు తెలుసు మీ అందరికి కూడా. రవీంద్రబాబు గారు వీరు 2 శివరామకృష్ణ గారు. వీరి తమ్ముడు ఉదయ్ శంకర్, వీరి క్లాస్మేట్. అందరూ హేమాహ్మీలే. ఆయన వైద్య రంగంలో మంచి సేవలు తెలుసు మీ అందరికి రవీంద్రబాబు గారు. అలాగే వీరి సంగతి మీకు తెలుసు, ఉచితంగా మరి కంటి ఆపరేషన్ చేసేవారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మనందరికి అదే కావాల్సింది. అలాంటి ముఖ్యమైన కంటికి చికిత్స చేసేవారు. ఆయన ఎంతో జాగ్రత్త చేసేవారు. లిమిటెడ్గా తీసుకునేవారు. ఎంతమంది చేసేవారు కాదు. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, ముందు వచ్చిన వాళ్ళకే ప్రయారిటీ. వరుసలో నుంచోవలసిందే, నో రికమెండేషన్స్. క్యూలో ఉండాల్సిందే. అలాగే పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి. మేము కానీ క్లాస్లో చెప్తాం పిల్లలందరూ కూడా, సైలెంట్ ఉండాలి, పాఠం చెప్తున్నాను. అక్కడ పాఠాలను చెప్పరు, చేసేది వైద్యం. కానీ సౌండ్ వస్తే, సూది పడినప్పుడు సౌండ్ వస్తే వెంటనే బయటకు రావటం, ఫటాఫట్ గెట్అవుట్ అనేవాడే. భయం, హడల్ ఆయన దగ్గర పోవాలంటే ఆయన వైద్యం చేయించుకోవడం హడలుగా ఉండేది.
ఎందుకంటే మేము కూడా వెళ్ళాం కదా, మా పెద్దలకు వాళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నాం వాళ్ళ దగ్గర. సో ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అయితే మేమందరం కూడా ఎప్పుడు బాగా లైక్ చేస్తాం, ఎందుకంటే ఉపాధ్యాయుల ప్రిఫరెన్స్, స్పెషల్ ప్రిఫరెన్స్. మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏ స్కూల్ ఉపాధ్యాయుడు వెళ్ళినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ వారికి ఇస్తారు, వైద్యం ఫ్రీ. తెనాలి మండలం మల్లెపాడు గ్రామంలో ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను నిర్వహించారు. 20 మంది యువకులతో ప్రారంభమైన ఉద్యమం దేశ చరిత్రలో నిలిచిపోయిందని ఎంఆర్పీఎస్ నేతలు అన్నారు. మందకృష్ణ మాదిగ ఉమ్మడి రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ప్రారంభించిన ఉద్యమం 30 వసంతాలు పూర్తి చేసుకుందని, ఒక పక్క వర్గీకరణ మీద పోరాటం చేస్తూనే సమాజంలో అసమానతల మీద అన్యాయానికి గురైన పీడిత వర్గాలకు అండగా ఎంఆర్పీఎస్ ఉద్యమిస్తుందని అన్నారు. కార్యక్రమంలో మల్లెపాడి యూత్ అఖిల్, మధు, జోషి ఫ్రెండ్స్ స్కూల్ టీడీపీ గ్రామాధ్యక్షులు గోపి, చంద్రశేఖర్, రత్నరాజు, అంకమరావు, డేవిడ్, రాజేంద్ర ప్రసాద్, లోకయ్య, రమేష్, ఆశాబాబు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ ముఖ్య ఉద్దేశం ఎస్సీల్లో ఉన్న ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల ఎస్సీల్లో ఉన్న మాదిగ ఉపకులాల ప్రజలకు సమన్యాయం జరగట్లేదు. సమన్యాయం జరగాలంటే ఉమ్మడి రిజర్వేషన్ విధానాన్ని రద్దుపరిచి ఎస్సీ రిజర్వేషన్లు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు సాధించిన ఫలాలను సమానంగా పంచాలని డిమాండ్తో ఆ రోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం ప్రారంభిస్తే మరి ఆ ఉద్యమం మరి వాడవాడల మాది పల్లెల్లో తాకి ఉవ్వెత్తున ఉద్యమంగా మారి ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దళిత ఉద్యమం ఏదన్నా ఉందంటే అది ఎంఆర్పీఎస్ దండారు ఉద్యమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కారణ జన్ముడు అంటే కృష్ణమాదిగ గారు అని చెప్పాలి. బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఆదుకోవాలనుకున్నప్పుడు, మాదిగలు ఏ విధంగా అణచివేత గురవుతున్నారన్నప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసి ఒక మాదిగల కోసమే కాకుండా సమాజంలో పేదరికం అనిపించే ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క వర్గానికి కూడా మేలు చేసే విధంగా ఉద్యమాలు చేసి ఎన్నో ఫలాలు అందించినటువంటి చరిత్ర కృష్ణమాదిగ గారిది. మరి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిందంటే ఎంఆర్పీఎస్ ఎంతో పనిచేసిందని, వాళ్ళ వల్ల ఎంతో మెజారిటీ వచ్చిందని చంద్రబాబు నాయుడు గారే చెప్పుకోవడం చాలా గర్విస్తూ ఉన్నాం మేము మాదిగ జాతిలో పుట్టినందుకు. మందకృష్ణ మాదిగ గారి జయంతి సందర్భంగా, అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 1994 పూర్వం మాదిగాని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రోజుల్లో ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. మరి అందరూ కూడా చదువుకునే రోజుల్లో ఏ కులం అంటే మాదిగా మాలా అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు. మరి ఆ స్థాయి నుంచి ఈ సుదీర్ఘ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ గారు మొట్టమొదటిగా తన కులాన్ని పేరు వెనకాల చేర్చుకోవడం వలన ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాదిగాని చెప్పుకోవడంలో గర్వంగా ఫీల్ అవుతున్నారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో ఉచిత నోట్బుక్స్ మరియు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఆదివారం పట్టణం ముత్తంశెట్టిపాలెంలోని ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కళ్యాణ మండపం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ జిఎస్బి ప్రభాకర్ స్వాగతోపన్యాసం చేయగా సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించారు. గుంటూరు కన్నా విద్యా సంస్థల అధినేత విన్నకోట వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీకి చెందిన నల్లమూల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు అందిస్తున్న సహాయాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులు వారి యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. బీసీబీలో ఈ కమ్యూనిటీ కూడా అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో చదువుకున్న వాళ్ళు ప్రతి వాడు ఉద్యోగం చేయాలనే ఒక తపన ఉంటుంది. ఉద్యోగం విజ్ఞానం కోసం అనేవాళ్ళు నిన్నటి వరకు కాదు, ఈ రోజు జీవన వృద్ధి కోసం ఉద్యోగం కావాల్సి వస్తుంది. వాటి గురించి జీవితంలో మనం ఎలా స్థిరపడాలి అనే అనేకమైనటువంటి విషయాలు కొత్త వ్యవస్థకి స్వాగతం పలుకుతూ పాత వ్యవస్థ పక్కకి తప్పుకుంటుంది. అందుకని ఇవాళ ఇక్కడ మనం 2 తెలుగు రాష్ట్రాల్లో
నియంతృత్వాలని చూసాం. ఇంతే ఇలాగే కావాలి, మన జీవితం అంతా ఇట్లా నియంత్రణ కింద మగ్గిపోవడమే కావాలని చెప్పని చాలా మంది నిరాశ చెందారు. కానీ ఏం జరిగింది? నియంత్రణలు తొక్కేసింది ప్రభుత్వం, ప్రజల ఆకాంక్షలు నియంత్రణని తొక్కేసింది. అందుకని ఎప్పుడు కూడా ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉంటే జీవితంలో విజయం అనేది సాకారం ఉంటుంది. మనం ఏదో చదువులకు మాత్రమే పరిమితమై కేవలం ఆ సిలబస్ని మగప్ చేయటం, ఆ కరికులంని పూర్తిగా పట్టేసి దానికి మాత్రమే పరిమితమై మార్కులు తెచ్చుకోవాలనే దృక్పథం మొట్టమొదటి మనం మానేయాలి. పరిసరాల పరిజ్ఞానం కూడా మనకు అవసరం. కార్యక్రమంలో గుంటూరు ఐటీఓ బిట్ర తిరుమల సత్యనారాయణ, రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ముత్తేవి రవీంద్రనాథ్, వేదాంతరం ఫణీంద్ర, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు పురుషోత్తమరావు, కొల్లి రామాంజనేయ ప్రసాద్, ఆదినారాయణ, ఈఎల్వి అప్పారావు, రాచాబతుని శ్రీనివాసరావు, జొన్నాదుల మహేష్, అక్కల శ్రీరామ్, పడవల విద్యాసాగర్, దివి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. 1995 నవంబర్ 1వ తేదీన ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి 1996 జూన్ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ ఉచిత నోటు పుస్తకాల కార్యక్రమం, అదేవిధంగా విద్యార్థులకి మెరిట్స్ ప్రోత్సాహక నగదు బహుమతి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈరోజు దాదాపుగా 2,50,000 రూపాయలు స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్స్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. 200 మంది విద్యార్థులకు ఉచిత నోటు బుక్స్ పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ సొసైటీ యొక్క అకౌంటబిలిటీ, పారదర్శకమైనటువంటి విధానంతో దాతలు ఇచ్చినటువంటి విరాళాలని అనేక సేవా కార్యక్రమాలకు ఉపయోగించడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.